మిత్రులకు నమస్కారం. మిత్రులారా, వీళ్ళెవరో కాలోజీ టీవీ అట. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మతోన్మాదులకు చెంపదెబ్బ అంటూ ఓ వీడియో పెట్టేశారు. ఆ తమ్నెయిల్లో ఎంత ఎఫెక్ట్ ఇచ్చేశారంటే ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు ఇఫ్తార్ విందుకి వెళ్ళడం కాదు, ఆయనే డైరెక్ట్గా ఇస్లాం మతంలోకి వెళ్ళిపోయారు అన్నంత కవరింగ్ ఇచ్చేశారు. అసలు వాళ్ళు చూపించిన వీడియో ఒక్కసారి చూద్దాం. సరే, ముందుకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తూనే ఏమీ ఆలోచించకుండా ఒక్క లైక్ కొట్టండి. నచ్చకపోతే తర్వాత దాన్ని మళ్ళీ నొక్కితే క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ విషయాన్ని తెలియజేస్తూ కామెంట్ పెట్టండి. నచ్చితే కనుక మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. సరే, ఇక ముందుకు పెడదామా? ఈ చిన్న మొక్కే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో ఎక్కడ కూడా ఏమీ తిన్నట్టు ఉండదు. కనీసం ఒక జాంకాయ, అది కాదు ఒక్క ఖర్జూరం పండు ఒకళ్ళ చేతిలోంచి ఇంకొకరి చేతిలోకి వెళ్ళడం కానీ, ఎవరైనా ఒకటి తీసుకొని నోట్లో పెట్టడం కానీ లేదు. కానీ దీనిని ఇఫ్తార్ విందు అని ఆయన కలరింగ్ ఇచ్చేసాడు. నిజానికి మతోన్మాదులు అంటే ఎవరు? ఈ ఇమాములు, పాస్టర్లు, కమ్యూనిస్టులు, వారి బ్యాచ్. ఒకవేళ మోహన్ భగవత్ గారు నిజంగానే ఏదైనా ఇఫ్తార్ విందుకు వెళ్ళి ఉంటే అది ఈ కమ్యూనిస్టులు, అలాగే పాస్టర్లు, ఈ ఇమాములు వాళ్ళందరికీ చెంపదెబ్బ ఎందుకు అవుతుంది? వాళ్ళల్లో ఎవడి ఫంక్షన్కైనా సరే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఒక్కసారి వెళ్ళారు అంటే గనక వాళ్ళకి అది పండగ. అంత పెద్దోడు మా ఫంక్షన్కి వచ్చాడు కదా అని. చూడండి, వీడియోలో ఎక్కడైనా ఫుడ్ కన్సంప్షన్ ఏమైనా ఉందా? లేదు కదా. నిజంగానే ఆయన ఇఫ్తార్ విందుకు వెళ్ళి ఉంటే గనక ఆయన చేతిలోనో నోట్లోనో ఒక ఖర్జూరం పండు ఏదో పెట్టడం, లేకపోతే ఏదో చేస్తూ ఉందరు. అటువంటిది ఏమీ లేదు. అసలు ఈ కాలోజీ టీవీ ఎవరు, వాళ్ళ భావజాలం ఏంటి అని ఒక్కసారి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తే గనక అధికార పార్టీ నాయకులైన నాగబాబు గారు, లోకేష్ బాబు గారు, వాళ్ళిద్దరి దయ వల్ల లక్షలు సంపాదించుకున్న కోవాబన్ను వల్లి గారు ఉన్నారు కదా, ఆయన ఇష్యూలో ఆయనకి ఆయన వర్గానికి సపోర్ట్ చేస్తూ తెగ వీడియోలు పెట్టేసి అనేక మంది సెక్యులర్ హిందువుల చేత కోవాబన్ను వల్లి గారికి ఫోన్పేలు, గూగుల్ పేలు చేయడంలో సహకరించడం ఏంటి, ప్రేరేపించి తాను వేలల్లో వ్యూస్ పొంది తాను కూడా బాగా లబ్ధి పొందారు. ఎంతగా లబ్ధి పొందారు అంటే ఈ ఛానల్ కూడా కోవాబన్ను కాలోజీ టీవీ అని ప్రజలు అనుకునేంతగా లబ్ధి పొందారు. ఇప్పుడు నిజంగానే మోహన్ భగవత్ గారు వెళ్ళారనుకోండి, అందులో తప్పేంటి? ఏమవుద్ది? మనకు కూడా మిత్రులు ఉంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి, మనం ఖచ్చితంగా వెళ్తాం కదా. అసలు మోహన్ భగవత్ గారు ఇఫ్తార్ విందుకు వెళ్ళారు అన్న వీళ్ళ క్లెయిము నిజమా కాదా అన్నదే ఒకసారి చెక్ చేద్దాం. ఈ క్లెయిము బయటకు వచ్చిన వెంటనే డైలీ జాగరణ్ అనే వెబ్సైట్ ఒకటి దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఈ వీడియోలోంచి కొన్ని స్క్రీన్ షాట్లు తీసి గూగుల్ లెన్స్ని అడిగితే కనుక ఒక చీఫ్ ఇమామ్ గారి పేరు మీద డాక్టర్ ఇలియాసీ గారు లింక్డ్ఇన్లో పోస్ట్ చేసిన ఫోటోలతో మ్యాచ్ అవుతున్నాయి. 2023 జూలై 8న ఇమామ్ ఉమేర్ అహ్మద్ ఇలియాసీ గారి కొడుకు ఫైజన్ మునీర్ దావత్-ఏ వలీమా అంటే రిసెప్షన్. ఆ రిసెప్షన్కి చీఫ్ ఇమామ్ గారు వచ్చారు. చీఫ్ ఇమామ్ గారు అంటేనే మత పెద్దలలో పెద్ద. మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా ఆ స్థాయి పలుకుబడి ఉన్న వ్యక్తే కాబట్టి ఇద్దరు ఒకే సమయంలో రావడంతో ఇద్దరిని కలిపి ఒకే దగ్గర కూర్చోబెట్టారు. ఇద్దరు కాసేపు ముచ్చరించుకున్నారు. అదే రిసెప్షన్కి వచ్చిన ఇతర ఇస్లాం మత పెద్దలతో ఫ్రెండ్లీ గెస్చర్గా జరిపిన తంతుని ఆ వీడియోలో మనం చూస్తున్నాం. ఈ సంఘటన కూడా 2023లో జరిగింది. ఆ వీడియోని తీసుకొచ్చి మొన్న మోహన్ భగవత్ గారు వెళ్ళారు అనుకుంటూ మతోన్మాదులకు చెప్పు దెబ్బ అంటున్నాడు. ఇక్కడ ఉన్మాదంతో ఎవడు ప్రవర్తించాడు? ఎక్కడదో వీడియో తీసుకొచ్చి అసత్య ప్రచారం చేస్తున్న ఈ కాలోజీ టీవీ అనేవాడు, వాడు అసలైన మతోన్మాది. వాడికి వాడే చెప్పు దెబ్బ కొట్టుకున్నాడు. నా దేవుణ్ణి ఒప్పుకోకపోతే నరుకుతా అన్నవాడు మతోన్మాది. నా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు చచ్చిన తర్వాత నిన్ను నరకంలో వేస్తా అన్నవాడు మతోన్మాది. ఆ మతోన్మాదులను వదిలేసి సర్వే జనా సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలి అనే మనల్ని మతోన్మాదులు అంటున్నాడంటే ఈ కమ్యూనిస్టుడు అయి ఉండొచ్చు, లేకపోతే దొంగ కిరస్తాని అయి ఉండొచ్చు. వీడు మతోన్మాది. మిత్రులారా, ఈ మతోన్మాదులు హిందూ పేర్లతో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ పేరు, వాళ్ళ బట్టలు చూసి వాళ్ళని మీరు హిందువులు అనుకోకండి. వాళ్ళు నికార్సైన మతోన్మాదులు. వాళ్ళను మనం ఎలా గుర్తించాలి అంటే వాళ్ళు మాట్లాడే భాష ద్వారానే. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.